విద్య, వైద్యం ఈ రెండిట్లలో జగన్ ఎన్ని చేసినా అతనికి పెద్దగా ఓట్లే లేదు కాబట్టి ఆటోమేటిక్గా మనం అవన్నీ పట్టించుకోకుండా వాటిని ప్రైవేట్కి వదిలేసినా సరే జనం మనకే ఓట్లేస్తారనే అమాయకత్వం వీడటం బెటరు. మనకి ఇంట్లో తండ్రి నిరంతరం అన్నం పెడతాడు, అమ్మ నిరంతరం వండి పెడుతుంది. వాళ్ళ విలువ తెలియదు. ఏముంది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఊరు వెళ్ళారనుకోండి, అప్పుడు ఏ ఒక రోజు 2 రోజుల దాకా ప్రాబ్లం లేదు. ఏ బంధువుల ఇంట్లోనో తింటే, ఏ హోటల్లోనో తింటే డబ్బులతో. ఆ తర్వాత అదే వీళ్ళు నెల రోజులు లేరనుకోండి, అప్పుడు నొప్పి తెలుస్తుంది. అప్పుడు అమ్మ విలువ తెలుస్తుంది, నాన్న విలువ తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి మనం చూసిన జీవితాల్లో అలాగ ఊరెళ్ళి ఒక 4-5 రోజుల తర్వాత అమ్మ వస్తే విపరీతమైన ప్రేమ, నాన్న వస్తే విపరీతమైన ప్రేమ, పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి గావులు ఇచ్చేసుకుంటాం. అది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏంటంటే వాళ్ళు లేకపోవడం వలన మనం ఎదుర్కొన్నది. వేరే బంధువుల ఇంట్లో మన ఇంట్లో ఉన్న స్వేచ్ఛ ఉండదు కదా, వేరే చోట తిన్నా మన ఇంట్లో ఉండే స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు. అప్పటిదాకా ఉన్నప్పుడు ఇంట్లో విలువ తెలియదు. మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చాక 4 రోజులకి మళ్ళీ రొటీన్ అయిపోతుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలు అట్లాంటివి. అవి మనకు అందుబాటులో ఉన్నప్పుడు, భోజనం పెడుతున్నప్పుడు, మంచి యూనిఫామ్ ఇస్తున్నప్పుడు, మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు విలువ తెలియదు. ఇంకా మంచి మందులు ఇస్తున్నప్పుడు అదంతా హాస్పిటల్ బాగానే జరుగుతుంది అనేది అనుకుంటారు, అయిపోతుంది. బట్ ఎప్పుడైతే శాంతం ఆగిపోయి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తుందో, లేదా ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్ళాల్సి వస్తుందో, అది లేకపోతే ఆ వైద్యం అందదో, ఈ విద్య అందదో, అప్పుడు గుర్తుకొస్తుంది ఏంటిది అన్నటువంటిది. కోపం వస్తుంది, ప్రభుత్వాల మీద విసుగు పుడుతుంది. అప్పుడు ప్రతిపక్షం చెప్పే మాటకి విలువ వస్తుంది. జగన్కి ఆ విలువ మీరు ఇవ్వబోతున్నారు, ఇస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్లు ఆపేసి, వసతి దీవెన ఆపేసి ఇబ్బందులు పెడతం ద్వారా ఇప్పటికి వాళ్ళకి నొప్పి తెలిసింది. విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ జేబుల్లో డబ్బులు ఉంటేనే చదివించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ అట్టెట్లో. అట్లాగే ఆసుపత్రుల పరంగా ఎదురవుతున్నట్టు ప్రాథమిక ఆసుపత్రులు ఇబ్బంది పెట్టి, మొన్న పీజీ డాక్టర్ల సంబంధించినటువంటి ఇష్యూలో గిరిజన ప్రాంతాలకు సంబంధించిన వైద్యులను ఇబ్బంది పెట్టి కానీ, లేకపోతే ఇప్పుడు కానీ మనం ఆరోగ్యశ్రీ అయినా ఏవైనా సరే ఇబ్బంది పెట్టకుండా, ఇప్పుడు నేను కేజీహెచ్ ఉంది, పబ్లిక్ అర్థమై ఉంటుంది కదా. ఇది జగన్కి మన అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ వలన అవకాశాలు ఇస్తున్నాం. ఇది ఆలోచించుకోండి.